ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తోకరేడు ఛానల్. మన తూర్పుగోదావరి జిల్లా అనపర్తి గ్రామం శ్రీ 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 వీరుళ్ళమ్మ అమ్మవారి ఆలయ ప్రాంగణంలో గత 30 సంవత్సరాలుగా నిర్వహించబడుతున్న ఓం శక్తి సత్సంగం 30వ వార్షికోత్సవంలో భాగంగా మన అనపర్తి వాస్తవ్యులైన శ్రీ 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 పరిపూర్ణానంద స్వామీజీ వారి ప్రియ శిష్యులు శ్రీ చంద్రశేఖర్ రెడ్డి గురూజీ గారి ప్రవచనం. ఆ ప్రవచనంలో గురూజీ అమ్మ యొక్క గొప్పతనం గురించి, దేశం యొక్క ఔన్నత్యం గురించి, గురువు యొక్క ఆవశ్యకతను గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో అనేక మంది భక్తులు పాల్గొన్నారు. ప్రతి వారిలో అమ్మను ఏ విధంగా దర్శించాలి, ఏ విధంగా సేవించాలి అనే విషయాన్ని ఎంతో గొప్పగా తెలియజేశారు. ఆ భాషణం మన కోసం. ఓం శ్రీ మాత్రే నమః. शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। परिपूर्णानन्दचरणौ मनसा स्मरामि, श्री श्री परिपूर्णानन्दचरणौ शिरसा नमामि। ओम श्री त्रिनाद गुरुभ्यो नमः। श्रीमात्रे नमः। ओम ऐं ह्रीं श्रीं श्रीमात्रे नमः। ఇవాళ నా షెడ్యూల్ ఎంత బిజీగా ఉందో పక్కన పెడితే ముందు అమ్మవారికి అసలు షెడ్యూలే ఖాళీ ఉండదు కదా. మనందరం ఆ తల్లికి మొరపెట్టుకుని ప్రతి ఇంట ఆ తల్లి వైభవాన్ని, అనుగ్రహాన్ని కురిపించమని ప్రతి మహిళ, ప్రతి శ్రీమూర్తి ఒక చారుమతీదేవిగా రూపొంది ఆ భక్తితో కురిసేటువంటి శ్రావణ శుక్రవారం. ఇక్కడ మన ప్రపంచ పటంలో మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి, 195 దేశాలు ఉన్నాయి. అందులో భారతదేశం ఒకటంతే. మీకు అర్థమవుతుందా? ప్రపంచంలో 195 పైగా ఇంకా గుర్తింపబడని దేశాలతో పైగా కలిపితే ఇన్ని దేశాలు ఉన్నాయి. ఇప్పుడు ఇన్ని దేశాలలో ఎందుకండి భారతదేశానికి ఒక గొప్పతనం, ఒక ప్రాముఖ్యత, ఒక విలక్షణము ఉందంటే దానికి ఒకటి ప్రధానమైన కారణం ఏంటంటే ఇక్కడ ఒక సంస్కృతి ఉంది, ఒక సంస్కారం ఉంది. ఏంటి సంస్కృతి అంటే ఏంటి? చాలా మంది తెలియక సాంస్కృతిక కార్యక్రమాలు అని ఒక బోర్డు పెట్టి నృత్యము లేకపోతే సంగీతము ఇవి అవి ఏవో అంటుంటారు. ఇవి మాత్రమే సంస్కృతం కాదండి. నిజమైన సంస్కృతి ఏంటంటే ఎవ్వరు కనపడుతున్నా, అంటే ఇప్పుడు నేను మిమ్మల్ని దర్శనం చేస్తున్నాను అనుకోండి, నా యందు ఒక దైవత్వాన్ని మీరు చూసి ఆయన గురువు గారండి అని మీరు ఎలా నమస్కారం చేస్తున్నారో నేను కూడా మీ యందు ఆ దైవాన్ని చూసి మనస్సులో నేను కూడా అదే నమస్కారం చేయగలిగిన సంస్కారంతో ప్రతి ఒక్కళ్ళు ఉండాలి. మీకు అర్థమవుతుందా? ఈ సనాతన ధర్మంలో అందుకే మీరు జ్ఞాపకం పెట్టుకోండి, ఒక్క వ్యక్తినో మనిషినో కాదు, మొత్తం ప్రపంచంలో ఉండేటువంటి పూజనీయమైనటువంటి ప్రతి వస్తువును కానీ, జీవరాశిని కానీ, ప్రతి దాన్ని కూడా ఏమని పిలుస్తారో తెలుసా అండి? అమ్మ 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 అమ్మ. వీరుళ్ళమ్మని పిలవాలనుకోండి వీరుళ్ళమ్మనే అంటారు. అలా అని వీరుళ్ళమ్మ ఒక్కావిడ్ని అమ్మ అనరు. శ్రీమాత, శ్రీ మహారాజ్ని, శ్రీమత్సింహాసనేశ్వరి అని ప్రారంభం చేశారు కదా లలితా సహస్రనామాన్ని. ఎన్ని నామాలు చెప్పారండి? ఎన్ని నామాలు చెప్పారు లలితా సహస్రనామంలో అమ్మవారిని? 1000. 182.5 శ్లోకాలు 1000 నామాలతో కీర్తించారు. అంటే అమ్మవారికి 1000 పేర్లు ఉన్నాయని అర్థం కాదు. ఈ 1000 పేర్లకి నిజమైన మూలం ఏంటో తెలుసా? ఆ శ్రీమాత అన్న తత్వమే. మీకు అర్థమవుతుందా? శ్రీమాత అంటే ఏంటి? ఓ పూజనీయురాలు అయిన అమ్మ అంటే మాత అని అనగానే అర్థం ఏంటో తెలుసా? అమ్మా అని. అమ్మా అని మీరు ఎవరిని పిలిచినా, కన్నతల్లినని కాదు, జగన్మాతనని కాదు, ఎవరిని పిలవండి, అమ్మా అని పిలిచారంటే పరమ పూజనీయమైనటువంటి అది రూపమని అర్థం అనమాట. అందుకే భారతదేశం యొక్క విలక్షణం ఏంటో తెలుసా అండి? ఇక్కడ
తల్లిని అమ్మ అంటారు, పాలిచ్చిన గోవుని అమ్మ అంటారు, మనల్ని భరించిన భూమిని కూడా భూమాత అని పిలుస్తారు. అంటే గోమాత, శ్రీమాత, గోమాత. మీకు అర్థమవుతుందా? మాత అన్న శబ్దాలు ఎన్ని చోట్ల ఉన్నాయో చూడండి. ఇంకా ఇక్కడే కాదు, ఇంకోటి ఏంటో తెలుసా? ఒక కుండీలో ఒక మొక్కని పెట్టి తులసి మాత అని పిలుస్తారు. అంటే ఇక్కడ పాలిచ్చే ఆవు, అలాగే స్నానం చేస్తున్నటువంటి నదిని కూడా ఏమని పిలుస్తారో తెలుసా? గంగామాత అని పిలుస్తారు. కాదు ఏమంటే నదిని, మొక్కని, ఆవుని, అమ్మని మాత్రమేనా? ఇంకా పిలుస్తారు. ఒక పుస్తకాన్ని కూడా మాత అని పిలుస్తారు. ఏమనో తెలుసా? గీతామాత అని పిలుస్తారు. చప్పట్లు కొట్టుండో సారి మీరు ఎలా చూస్తారే? ఎంత గొప్ప ఆవిష్కరణ చూడండి. ఒక మొక్కని, ఒక గోవుని, ఒక తల్లిని, ఒక జగన్మాతని, ఒక పుస్తకాన్ని. అంటే ఎందులో అయినా ఎవరిని చూస్తున్నారు మీరు? అంతటా అమ్మ 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 అమ్మ. ఎక్కడికి వెళుతున్నా మీరు అమ్మ అని తలుస్తున్నారు. పూజనీయమైనటువంటి ఆ తల్లిని స్తోత్రం చేస్తున్నారంటే ఎంత సంస్కారం ఉంది, ఎంత సంస్కృతి ఉంది. ఇది చెప్పాడండి. ఎవరో తెలుసా? ఇక్కడ నుంచి వెళ్ళినటువంటి వివేకానంద స్వామి. భారతదేశం గురించి మాట్లాడుతున్నారు. అందుకే చికాగోలో వివేకానంద స్వామికి దక్కినంత గొప్ప గౌరవం ఇంకా ప్రపంచ పటంలో ఎవ్వరికీ దక్కలేదు. ఎందుకు అంత గొప్పతనం దక్కిందో తెలుసా? భారతీయ సనాతన సంస్కృతిలో ప్రతి పూజనీయమైనటువంటి వస్తువుని అమ్మా అని పిలిచేటువంటి సంస్కారం నా దేశానికి మాత్రమే ఉంది. నా భారతదేశంలో ఇంత సంస్కృతి, ఇంత సంస్కారం ఉన్నాయి కాబట్టే ప్రపంచ పటంలో ఉన్న 195 దేశాలలో భారతదేశం పేరెత్తేసరికి అన్ని దేశాల వాళ్ళు కూడా చెయ్యెత్తి నమస్కారం చేస్తారట. ఇంత గొప్ప దేశంలో పుట్టినందుకు, ఇలాంటి జన్మ వచ్చినందుకు, మనం హిందువులుగా బ్రతుకుతున్నందుకు, మన సనాతన ధర్మంలో మన అందరం కూడా మసులుతున్నందుకు, మనం జన్మ జన్మాంతరాల ఆ జగన్మాతకి ఇలాంటి సత్సంగాలను ఇచ్చి ఇంతమందిని ఒక చోట పెట్టుతున్న ఆ గురువులు ఉన్నారే, ఆ గురు పరంపరకి ఎవరైతే త్రినాథ్ గురూజీ గారు, పరిపూర్ణానంద స్వామి, ఇలాంటి మహానుభావులు ఎవరైతే ఉన్నారో అలాంటి వారందరికీ మనం ఎల్లకాలాల యందు రుణపడి ఉండాలి. ఎందుకని? మనకి ఈ సంస్కారాన్ని, ఈ సంస్కృతిని మన జీవితాలలో ఇలా చొప్పింప చేసి మన జీవితాలన్నీ ధన్యత పొందేంత గొప్ప గౌరవాన్ని, మన భారతదేశం యొక్క గొప్పతనాన్ని, ఔన్నత్యాన్ని ప్రపంచ పటంలో అందరూ కీర్తించేటట్టు చేసింది ఎవరో తెలుసా అండి? గురువుల వల్లే, గురు పరంపర వల్లే ఈ దేశానికి ఇంత గౌరవం వచ్చింది సుమా. అంతే తప్ప గురువు లేకుండా ఏదో నాకు తోచింది నేను చెప్పుకుని నాకు తెలిసిందే విజ్ఞానం అనుకోవడం మాత్రం నిజమైనటువంటి అజ్ఞానంలో మసలడమే. మీకు ఏ సంస్కారం వస్తున్నా, ఏ జ్ఞానం మీకు తెలుస్తున్నా, ఇదంతా ఎవరి భిక్ష? ఆ గురుదేవుల యొక్క భిక్ష. మీకు అర్థమవుతుందని చెప్తుంది. అందుకే మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. తల్లి, తండ్రి, తరువాత గురువు. ఈ ముగ్గురిని ఎక్కడ పెట్టారో తెలుసా అండి? భగవంతుడితో సమానంగా. మీకు అర్థమవుతుందా? భగవంతుడితో సమానమైనటువంటి స్థితిలో చూసింది ఎవరిని? ఈ ముగ్గురిని చూశారన్నమాట. ఆ తరువాత అతిథి దేవో భవ అన్నారు. కాబట్టి ఇంత గొప్ప ఔన్నత్యం నేను ఇందాక చెప్పిన 195 దేశాల్లో ఏ దేశంలో లేదు, ఒక్క భారతదేశంలో మాత్రమే ఉంది. అందుకే ఈ దేశం యొక్క పేరులోనే అంత గొప్పతనం ఉంది. మొన్ననే చెప్పాను, భా అంటే జ్ఞానము, రా అంటే రమించి, తా అంటే తరింపచేసేటువంటి దేశం ప్రపంచ పటంలో భారతదేశం ఒక్కటే. అందుకని అంత గొప్ప దేశం. అందుకే చెప్పుకోవడానికి గర్వించాలి. సనాతన ధర్మంలో హిందువులుగా మనం అందరం మసులుతున్నామని చెప్పుకోవడానికి కూడా మనందరం కూడా ఎంతో పుణ్యం చేసుకుని ఉండాలన్నమాట. అన్న వస్తువు ఇంత పూజనీయమైనటువంటి అయితే, ఇంత గొప్పదైనటువంటిది అయితే, ఇప్పుడు అమ్మతనం ఎంత గొప్పదని ఆ జగన్మాత చెప్తుందో తెలుసా? అమ్మా, లలితా సహస్రనామం చదువుతూ వసన్యాది వాగ్దేవతల్ని అడుగుతున్నారట అమ్మవారిని. ఏమనో తెలుసా? అమ్మ, 1000 నామాలు పిలిచారా? ఇప్పుడు నన్ను ఉందనుకోండి, మా మామయ్య ఉన్నాడంటే బుజ్జిబాబు అంటాడు. ఎందుకని?
నేను పుట్టినప్పుడు కాడ నుంచి నా ఎదర పళ్ళు వచ్చిన కాడ నుంచి కొబ్బరికాయ కొట్టిన వాడు, అందుకని నన్ను ఇప్పుడు శేఖర్ గురువు గారు అంటారు మీ ఎదురుగుండా అన్నా ఏ ఫోన్ అన్నా చేస్తే ఏమంటాడు, ఏమ్మా చెప్పు బుజ్జిబాబు అంటాడు. ఎందుకని ఆ చనువు ఆ బంధుత్వం నా యందు ఆయనకు ఉంటుంది ఎప్పుడు కూడా. అలాగా ఇప్పుడు మీకు ఏమని బుజ్జిబాబు అంటే ఇష్టమా, చంద్రశేఖర స్వామి అండి అని పిలిస్తే ఇష్టమా, లేకపోతే శేఖర్ గారు అండి అని పిలిస్తే ఇష్టమా? ఇంకా మాట్లాడితే ఆయన ఏమంటారు తెలుసా, మా గురువు గారు పరిపూర్ణానంద స్వామి అంటారు శేఖర్ బాబు అని పిలుస్తారు. అలా అంత ఆప్యాయంగా పిలిస్తే నాకు అనిపిస్తుంది ఆయన యందు కూడా నాకు తల్లే కనపడుతుంది. గురువు ఎలా ఉండాలో తెలుసా అండి? గురువుగా ఉండడం కాదు, ఒక తల్లిలా ఒక తండ్రిలా సర్వకాలాల యందు నీ క్షేమాన్ని కోరుతూ నీ యొక్క అభివృద్ధి మాత్రమే, తన బిడ్డల యొక్క అభివృద్ధిని ఒక తల్లి తండ్రి ఎలా అయితే కోరుకుంటూ ఉంటారో, బిడ్డలు అజ్ఞానంతో తప్పు చేస్తే ఎలా అయితే గుండెల్లో పెట్టుకు మన్నిస్తాడో, గురువు కూడా అలా తల్లిలా తండ్రిలా ఉండాలి తప్ప ఎప్పుడు ఎవ్వరి మీద కోపగించడం కానీ ఎవరిని ఈసరించుకోవడం కానీ చెయ్యకూడదు. మీకు అర్థమవుతుందా? మీరు రాలేదండి అని మీ మీద ఏమన్నా కోపగించారనుకోండి, ఎప్పుడో మీరు ఎవరినైనా పిలిస్తే ఎందుకు రాలేదండి అని మీరు మిమ్మల్ని అడగకూడదు. ఎందుకని అంటే గురువు అలా ఉండకూడదు. ఎందుకని అంటే శిష్యుల యొక్క కష్టాలని శిష్యుల కంటే ముందు ఎవరు అర్థం చేసుకోవాలి? గురువు అర్థం చేసుకోవాలి. అలాంటి గురువులకు చప్పట్లు కొట్టడం ముందు